గత 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళా సాధికార కోసం చేసినటువంటి అనేక కార్యక్రమాలను మరొకసారి ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఏవైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి పొదుపు సంఘాల వ్యవస్థను ఈరోజు గత 9.5 సంవత్సరాలుగా మరింత ప్రోత్సహించి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి పేద మహిళ ఇంటికి పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి సందేశం తీసుకెళ్ళి పొదుపు సంఘాలను పెద్ద ఎత్తున చేర్పించిన విషయం తెలుసు. ఈరోజు దేశంలో 12 మిలియన్ల పొదుపు సంఘాలు దేశంలో ఉన్నాయి. ప్రతి పొదుపు సంఘాన్ని కూడా 20 లక్షల వరకు కూడా ఈరోజు బ్యాంకులను అందిస్తూ ఉన్నాం. స్టాచ్యురేషన్ మూడ్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఈ దేశంలో ఏక మాతృమూర్తి కూడా నన్ను పొదుపు సంఘంలో చేర్చుకోలేదు అనకుండా పూర్తి స్వేచ్ఛనిచ్చి ఎంతమంది అయినా సరే వాళ్ళు పొదుపు సంఘాల్లో పెట్టుకోవచ్చు, ఎన్ని లక్షల సంఘాలైనా పెట్టుకోవచ్చు. అదేవిధంగా అన్ని బ్యాంకులకు స్పష్టంగా నరేంద్ర మోడీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి పొదుపు సంఘాన్ని కూడా బ్యాంకు రుణం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి బ్యాంకు కూడా స్టాండప్ కింద ప్రతి సంవత్సరము మరి ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకునే విధంగా మంచి వ్యాపారం పెట్టుకునే విధంగా స్టాండప్ కింద కూడా లోన్లు ఇస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు రాజకీయాలలో మనకందరికీ తెలుసు 33% రిజర్వేషన్ కావాలని గత 70 సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా ప్రయత్నం జరిగినప్పుడు కూడా ఆయన కోరిక ఉన్నప్పుడు కూడా ఆ రోజు అనేక కారణాల కారణంగా మహిళల రిజర్వేషను ఈరోజు చట్టసభల్లో అమలు జరగలేదు. కానీ 75 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చట్టసభల్లో కూడా మహిళల రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాకుండా ఈరోజు ముస్లిం ఆడబిడ్డల మీద ముస్లిం మహిళల మెడలో కత్తిలా వేలాడుతున్నటువంటి త్రిబుల్ తలాక్ ఏదైతే ఉండేనో ఎల్లప్పుడూ వేలాడుతుండేది. ఎప్పుడు ఆ కత్తి ఆడబిడ్డల మీద పడుతుందో మెడ మీద పడుతుందో అనేటువంటి విషయం తెలియదు. త్రిబుల్ తలాక్ 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 అనగానే ఆ కత్తి ఆడబిడ్డల మీద పడుతుండే. అటువంటి త్రిబుల్ తలాక్ను కూడా మరి ఈరోజు చట్టబద్ధం చేసి ఆ యొక్క త్రిబుల్ తలాక్ను కూడా రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దేశంలో 10 కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డలకు ఈరోజు అండగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము త్రిబుల్ తలాక్ చట్టం ద్వారా అండగా నిలబడిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు 4 కోట్ల ఇండ్లు దేశంలో పేదవాళ్లకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టించింది. అందులో 3.5 కోట్ల ఇండ్లు మహిళల పేరు మీద ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు డిఫెన్స్లో కావచ్చు, సైనిక్ స్కూల్లో కావచ్చు, పోలీస్ వ్యవస్థలో కావచ్చు అత్యధికంగా మరి మహిళల రిజర్వేషన్ కల్పించి వాళ్ళని చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చాలా స్పష్టంగా రానున్న రోజుల్లో మహిళలు ఈ దేశ మహిళలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి అధికారంలో రావాలి. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో ఏదైతే మహిళా శక్తిని కూడగట్టేటువంటి ప్రయత్నము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణలో కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 2 అంకెల సంఖ్యలో డబల్ డిజిట్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలుస్తారు. ఈరోజు 4 మాత్రం ఉన్నారు. 17 మందిలో 4 బీజేపీ ఎంపీలు ఉన్నారు. కానీ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఏప్రిల్లో తెలంగాణలో జరగనున్నాయో ఆ ఎన్నికల్లో మరి అత్యధికమైనటువంటి సీట్లు భారతీయ జనతా పార్టీకి గెలుస్తుంది. అందుకే నేను కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత లేదు. బీఆర్ఎస్ కుటుంబం పరిపాలన, బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం యొక్క పెత్తనము తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. ఈ 2 పార్టీలు ఒకటే. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ 2 పార్టీల డిఎన్ఏ ఒకటే. ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా అవినీతి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా గతంలో కలిసినటువంటి పార్టీలే. ఈ 2 పార్టీలు కూడా ఢిల్లీలో, హైదరాబాద్లో ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో, ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో కలిసి పనిచేసినటువంటి పార్టీలే. మంత్రివర్గంలో కులికినటువంటి పార్టీలే. కాబట్టి ఈ 2 పార్టీలకు తేడా లేదు. కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీని పెంచి పోషించింది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కూడా
మజ్లిస్ పార్టీని పెంచి పోషించారు. కాబట్టి ఈ రెండు పార్టీలు వేరనుకోవడం పొరపాటు. ఈ మూడు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలే. ఈ మూడు పార్టీల యొక్క డిఎన్ఏ ఒకటే. ఈ మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. కాబట్టి ఈ రాష్ట్రంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరొకసారి మరి అధికారం అందించాలని దేశ ప్రజలందరూ కూడా ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఏదైనా ఎన్నికలప్పుడు ఎన్నికలకు ముందే తెలుస్తుంది. ఒక ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనో షెడ్యూల్ వచ్చిన తర్వాతనో ప్రజాభిప్రాయం తెలుస్తుంది. కానీ ఇంకా షెడ్యూల్ రాకముందే, నోటిఫికేషన్ రాకముందే ఈరోజు ప్రజలు చాలా స్పష్టంగా మా దేశానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక నరేంద్ర మోడీ గారుగా మాత్రమే సరైనటువంటి నాయకత్వం ఇస్తారు. ఆయన నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆయన నాయకత్వంలోనే ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం వస్తుంది. ఆయన నాయకత్వంలోనే దేశ గౌరవం పెరుగుతుంది. ఆయన నాయకత్వంలోనే దేశంలో అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి విశ్వాసం దేశ ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ చేజిక్కించుకుంటుంది. ఒకటే ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణ కొరిగేదేమీ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు లేకపోయినా